చూస్తే కూడా తెలుస్తుంది కదా. ఈ రోడ్లన్నీ పెద్ద పెద్ద రోడ్లన్నీ చూస్తే తెలుస్తుంది డెవలప్మెంట్ జరిగిందనేది. మనం మాట్లాడేటప్పుడు జనాలు నమ్ముతారా నమ్మరా అనే విషయం కూడా గుర్తుపెట్టుకొని కేతిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. ఒక నాయకుడు 20 సంవత్సరాలు ధర్మవరంలో ఉండి ధర్మవరాన్ని డెవలప్మెంట్ ఏమైనా చూపించాడు, ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఈ ధర్మవరంలో వీళ్ళకి ఎక్కడో సాడు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ధర్మవరంలో ప్రతి గేరు, ప్రతి ఇల్లు, ప్రతి గడప దగ్గర కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు. ఏదో మనం ఈరోజు గెలిచినామని, గెలిచిండే మెజార్టీ పెద్ద మెజార్టీ ఏం కాదు, దానికి అనవసరంగా కేతిరెడ్డి మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండి మాట్లాడాల. ఏదేదో డెవలప్మెంట్ గురించి ధర్మవరంలో ఎవరిని అడుగు, ప్రజలను అడుగు, మీ దగ్గర ఉండే వాళ్ళని అడుగు. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి వచ్చారు కదా, ఆ కౌన్సిల్ని అడుగు. మీ డెవలప్మెంట్ అయితే మీ వార్డులో ఎన్ని కోట్లు చేశారు, మీకు ఎంత ఇస్తారు అని వాళ్ళు చెప్తారు కదా డెవలప్మెంట్ అయిందా లేదని. ఒకరి మీద బురద లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ధర్మవరంలో ఉండి. ఈరోజు కూడా ఇప్పుడు చేస్తున్న ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తెచ్చిండేదే కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ కూడా కేతిరెడ్డి గారు తెచ్చిండేదే కదా. మళ్ళీ ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసినాడు. ధర్మవరంలో హాస్పిటల్ కట్టించినాడు, పల్లెలకు సబ్ స్టేషన్ లేపించినాడు. 1 కాదు 2 కాదు, డెవలప్మెంట్ అనేది 5 ఏళ్ళలో ఎన్ని చేసి చూపించినాడు. మరి మీరు కూడా ఏదన్నా కానీ మీకు అవకాశం ఇచ్చినాడు, ఏదైనా చేయండి. అనవసరమైన మాట్లాడకుండా ఊరికే ఏదో మాట్లాడితే ఏమొచ్చా. మీరు చేయించిన పని ముందర దండిగా ఉంది. ఒక రాష్ట్ర మంత్రి గారు 3 కోట్లు తెచ్చినాడు. మొత్తం రాష్ట్రానికి అంతా 11 కోట్లు ఇచ్చింటే ధర్మవరానికి 3 కోట్లు తెచ్చినాడు. ధర్మవరంలో లెక్కాసారి మన అంతా చేస్తే 150 కోట్లు 130 కోట్లు ధర్మవరానికి కావాలా. అదంతా తెచ్చి చూపించండి. అంతేగాని అనవసరంగా అంటే ఏదో కేతిరెడ్డి మాట్లాడము, మనం కేతిరెడ్డి మాట్లాడితే మనం అంతా ఏదో పెద్ద అయిపోతాము అని చెప్పి మాట్లాడడం కన్నా మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు డెవలప్మెంట్ చూపించండి. మీరు డెవలప్మెంట్ చేసి చూపించినప్పుడు మీరు చేసి చూపించండి. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.